సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా కొందరు యువకులు ప్లాస్టిక్ కూల్ డ్రింక్ బాటిల్స్తో చేపలను వేటాడుతూ ఆకట్టుకుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఆచరణాత్మకంగా యువకులు చేస్తున్న ఈ ప్రయత్నంతో రోజుకు 10 కేజీలకు తగ్గకుండా చేపలు పట్టి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఒంగోలు మండలం దేవరంపాడు వద్ద ఉలిచి చెక్ డ్యాంకు నీరు సమృద్ధిగా చేరింది. చెక్ డ్యాంలో నీరు బాగా ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారు గేలం వలలు ద్వారా చేపలను పట్టుకుంటున్నారు. అయితే కొందరు యువకులు 2 లీటర్ల ప్లాస్టిక్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ పైభాగం కట్ చేసి దానికి బొంగు నరంతో చేసిన తాడును కడతారు. బాటిల్ లోపల కొంచెం దాణా పెట్టి చెక్ డ్యాంలోకి దూరంగా విసిరివేస్తారు. బాటిల్లోని దాణా కోసం వచ్చిన చేపలు బాటిల్లో చిక్కుకుంటున్నాయి. దాంతో బాటిల్ మునిగిన వెంటనే ఒడ్డుకు లాగి చేపను పట్టుకుంటున్నారు. సమీప గ్రామాల ప్రజలు చెక్ డ్యాం వద్దనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. డ్యామ్ కాడ చేపలు వేటకొచ్చాము. 10 రోజుల నుంచి ఫిష్ డబ్బా కాలంతో చేపలు పడుతున్నాయి. ఈ డబ్బాతో అంటే మొదటిసారి బాగుంది. అంటే ఎట్లా చేస్తారు దీన్ని? తవుడు పిండి మైదా వేసి డబ్బా వేస్తే చేపలు పడుతున్నాయి. అంటే ఇది వేయగానే వెంటనే అవి వేయగానే వెంటనే దాని కాడికి వచ్చి ఆ డబ్బాలో పడిపోతున్నాయి. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికోసం మీరు అంటే రూప్ ఏం రూప్ అది? తాడు బొంగునారం డబ్బా దానికి పూసలు కట్టి చేస్తాం. ఇప్పుడు వేస్తే మీకు ఎంత సమయంలో పడుతున్నాయి చేపలు? వేసిన 10 నిమిషాలకి పోటీ టైంలో 10 నిమిషాలకి పడుతున్నాయి. అంటే ఎంత వెయిట్ చేపలు? 600 గ్రాముల నుంచి కేజీ దాకా పడుతుంది. మీరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు దాకా చేస్తున్నారు? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా. 5 వరకు. ఎలా ఉంది మీరు అంటే ఇన్కమ్? బాగుంది. కొంతకాలంగా మా మత్స్యకారుడు అనే వ్యక్తులు పడవలతో వేట చేస్తుంటాము. ఇటీవల కొత్తగా ఈ దంసపు డబ్బాలను తీసుకొచ్చేసి 3 పూసలు కట్టేసి బొంగు నరం ఒకటి పెట్టి అందుట్లో మైదా పిండి శనగపిండి 2 మిక్సింగ్ చేసి వేసిన ఒక 2-3 నిమిషాలకే చేపల సైజు మంచిగా పడుతున్నాయి. ఇప్పుడు వచ్చేప్పటికి గుండాపాలెం, ఎనిమిదిపాలెం, దాసరెడ్డిపాలెం, అమ్మనపురులు ఈ టౌన్ నుంచి కూడా ఈ కొత్త వేట అని చెప్పినని అందరూ వేటకి కొత్తదనం ఉందని చెప్పి ఆడుతున్నారు. గతంలో కూడా ఈ మత్స్యకారుడు అనేవాడు వలతోనే వేటాడేవాడు. ఈ కొత్తదనం అనేది ఈ డబ్బాల వేట అనేది ఫస్ట్ టైం చూడటం. అందరూ సంతోషంగా ఉండి వేటలో సంతోషం భాగస్వాములు అవుతున్నారు. అంటే మీ వేట ఆడటంలో ఇది ఒక కొత్తదనం, కొత్త సంస్కృతి. ఇదే ఫస్ట్ టైం. నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు ఇది ఇట్లా చేయాలని ఆలోచన ఎవరు చేశారు? ఆలోచన ఏదో యూట్యూబ్లో ఎవరో చేశారంట. అదే యూట్యూబ్లో చూసుకొని ఈ చదువుకున్న పిల్లలు ఈ వేటకి అలవాటు పడి ఉన్నారు. ఇప్పుడు సాధారణ వేటకి దీనికి తేడా అయింది. సాధారణ వేట కంటే మా మత్స్యకారుడు అనేవాడు ఆ వల వేటకి చేప అనేది ఇప్పుడు నాపుల ద్వారాగా ఏమి పట్టల. ఇది ఆన్లైన్లో ద్వారాగా చూసుకొని ఈ డబ్బా 3 పూసలు కట్టుకొని ఈ డబ్బాని ద్వారాగా 10 కిలోలు పడుతున్నాయి, 5 కిలోలు పడుతున్నాయి, 2 కిలోలు పడుతున్నాయి, పడినోళ్ళు కూడా ఉన్నారు. ఈ వేట మీద ఎక్కువ, ఈ డబ్బాల వేట మీద ఎక్కువ కొత్తదనంగా ఈ వేట మీద ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు దీనివల్ల మీ సాంప్రదాయ వృత్తి ఏమైనా దెబ్బతినే ప్రమాదం ఏమి లేదు. అందరూ అటు వేట మీద అందరూ వెళ్తుంటారు, కానీ దీని మీద లాగుతున్నారు కాబట్టి ఈ మత్స్యకారుడు అనేవాళ్ళు వస్తున్నారు. అదర్ క్యాస్ట్ కూడా వచ్చి దీని మీద ఓ సంతోషంగా కుర్రోళ్ళతో పాటు వచ్చి అందరూ మత్స్యకారుడికి సంతోషం పట్టుకుని వెళ్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు అంతా వెళ్ళేసరికి ఏమైనా హ్యాపీగా వెళ్తున్నారు, ఏమన్నా పడలేదని బాధ? పడ్డవాడు హ్యాపీగానే ఉంటాడు, పడినోడు అంటే పడవు అనే మాట, పనవాడు అనే మాట అంటే ఏముండదు. ఎవరైనా సంతోషంగా వెళ్తున్నారు, ఎవరో ఒకరారా. పడినోళ్ళు కొంచెం బాధపడి, ఆ బాధ అనేది ఏమి లేదు, సంతోషాన్ని పంచుకొని వెళ్తున్నారు నలుగురిలో వచ్చేసి. ఒక వ్యక్తి సుమారు ఎన్ని కేజీలు? సో ఈ వేట అనేది చెప్పేది కదా సార్. ఇది వేట అనేది ఒక్కొక్కరికి 10 కిలోలు పడవచ్చు, 2 కిలోలు పడవచ్చు, 3 కిలోలు పడవచ్చు. లక్కీ అన్నమాట వేట అనేది. దీనికోసం ఖర్చు ఏమేమి? ఖర్చు అనేది ఏముంటుంది? మైదా పిండి వచ్చేసి 2 కిలోలు తెస్తున్నారు. 60-70 రూపాయలు ఉంటుంది కిలో వచ్చేసి.
అది కలుపుకొని ఆ పూసలు ఆ డబ్బా అది వైర్ ఒకటి కొనుక్కొస్తున్నారు. అవి ఒక 200 రూపాయలు అవుతున్నాయి. వచ్చేసాను ఇక నా వేటని పడ్డ ఆ మైదా పిండి అయిపోయినంత వరకు చూసుకుని వేటలో భాగస్వాములే వెళ్తున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. పడ్డవాళ్ళకి అయితే మటుకి సంతోషాన్ని నలుగురిలో ఉండి సంతోషాన్ని పంచుకొని వెళ్తున్నారు.